వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇసుకలో వెరైటీగా ఇసుకలో వండుదాం. ఇసుకలో వండితే బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ చికెన్ని కట్ చేసుకుందాం. ఇట్లా కట్ చేసుకుంటే మసాలా మంచిగా పడుతుంది అన్నట్టు, బాడీ లోపల దాకపోతుంది. గీతలు పెట్టుకోవాలి ఇట్లా. కాట్లు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. మంచిగా మసాజ్ చేయాలి, ఆయిల్ స్ప్రెడ్ చేయాలి అంతా చికెన్ మొత్తం. ఆయిల్ పెడితే మసాలా పట్టుకుంటుంది అన్నట్టు, ముక్కకు చికెన్కు పట్టుకుంటుంది. ఆయిల్ పెట్టకపోతే పట్టదు కొంచెం. అల్లం వేసుకుందాం. ఫస్ట్ అల్లం పెడదాం, అల్లం పేస్ట్. మంచిగానే పెట్టుకోవాలి అల్లం. తర్వాత కారం వేసుకుందాం. అల్లం పెట్టేసుకున్నాక కారం మంచిగా పట్టించుకోవాలి. ముక్క అంతటికి అంటాలి కారం, ఫుల్ బాడీకి. పసుపు కూడా వేసుకుందాం. మసాలా కూడా వేసుకుందాం. ఇది గరం మసాలా, ఆల్ మిక్స్ మసాలా, హోమ్ మేడే. బయట కొనుక్కున్నా కూడా వేసుకోవచ్చు. ఇంట్లో వేసుకుని కొంచెం మనకు స్పైసీ కోసం కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది. మంచిగా మసాలాలు, పసుపు తక్కువనే కానీ కారమును అల్లం మసాలా మంచిగా దట్టించాలి, అంతటికి స్ప్రెడ్ అయ్యేలా పూసుకోవాలి. ఇది సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ చూసుకోవాలి ఎంత పడుతుందని. పెరుగు వేసుకుందాం. పుల్లడిది అయితే బెటరు, పుల్లడిది అయితేనే టేస్ట్ బాగుంటుంది, తీయడిదంతా నార్మల్.
నిమ్మకాయ లాస్ట్ పిండుకుంటాను, మంచి జ్యూసీ జ్యూసీ ఉంటుంది. ఫుల్ బాడీ తెచ్చుకోండి, తీసుకొచ్చుకొని ఫస్ట్ అల్లం పెట్టుకోండి. అల్లం మంచిగానే పెట్టుకోండి బందోబస్తుగా. అల్లం పెట్టుకోండి, అల్లం తర్వాత కారం దట్టంగా పూసుకోవాలి మంచిగా మ్యారినేషన్ కోసం. అల్లం, కారం, ఉప్పు వేసుకుంటే ఫస్ట్ వేసుకోవచ్చు, లాస్ట్లో వేసుకోవచ్చు. అల్లం వేసుకోవాలి, కారం, ఉప్పు. తర్వాత గరం మసాలా బయట కొనుక్కున్నా పర్లేదు. మీకు స్పైసీ కోసం స్పైసీ ఎక్కువ ఉండాలంటే మాత్రం ఇంట్లో వేసుకోండి. లవంగాలు ఎక్కువ వేసుకుంటే స్పైసీ ఉంటుంది అంతే. దాల్చిన చెక్క కొంచెం లైట్గా. ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత పెరుగు పోసుకోవాలి. పెరుగు పోసుకున్న తర్వాత ఆయిల్ పోసుకోండి. ఎందుకంటే ఆయిల్ పోసుకుంటేనే ఈ మసాలా అంతా అంటుతుంది ఫస్ట్, లేకపోతే అంటుకోదు, పట్టదు, రాలిపోతుంది. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ తర్వాత అల్లం, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసుకోవాలి. తర్వాత లాస్ట్లో పెరుగు, నిమ్మకాయ వెండుకుంటే కథం, మ్యారినేషన్కి రెడీ. మ్యారినేషన్ అయితే 1 to 2 hours, ఒక గంటన్నర అయితే పక్కన పెట్టుకోవాలి. మనం బయటకు వచ్చినాం కాబట్టి ఇక్కడ మ్యారినేషన్ అంత టైం ఉండదు, బట్ ఒక 1 hour పక్కన పెట్టుకుందాం. ఇంట్లో ఒకవేళ చేసుకుంటే ఇదే స్టైల్ ఇంట్లో రాకపోవచ్చు. ఒక 1.5 hour పక్కన పెట్టేసుకుందాం మ్యారినేషన్ కోసం. ఎందుకంటే ఆ మసాలాలు లెమన్ పిండినాం కదా, ఆ జ్యూస్ అంతా ముక్కలకు మంచిగా పడుతుంది. ఒక గంటన్నర సేపు పక్కన పెట్టిద్దాం, తర్వాత స్టార్ట్ చేద్దాం. మ్యారినేషన్ కోసం అరటాకులు పెట్టుకుందాం. అరటాకులు పెట్టుకున్నాక సిల్వర్ ఫాయిల్ పెడదాం. ఫస్ట్ సిల్వర్ ఫాయిల్ పెట్టుకోవద్దు, అరటాకులు ఉన్న వాటర్ తేమ ఉంటుంది కదా, ముక్కకు పట్టింది అనుకో, అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఓకే, అరటాకు చుట్టుకున్నాం కదా, అరటాకు తర్వాత సిల్వర్ ఫాయిల్ పెట్టుకోండి. ఎందుకంటే మనం అండే తీసుకెళ్ళి కదా, మాడిపోకుండా హీట్ తట్టుకుంటుంది కదా. మన చికెన్ మ్యారినేషన్ కోసం ఇగో ప్యాక్ అయితే చేసుకున్నాం. ఇసుక పోకుండా, ఎందుకంటే ఇసుకలే కదా చేసేది. ఇసుక పోవద్దంటే మీ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ర్యాపర్ మంచిగా చుట్టుకోవాలి, లేకపోతే ఇసుక పోతే చేసుకొని వేస్ట్. యాక్చువల్లీ ఇది మన అరేబియన్ స్టైల్ కుజీ అంటారు, కుజీ చికెన్ ఇసుకలో వండేది. మీరు ఎప్పుడైనా వండుకుంటే ఇట్లా కామెంట్ చేయండి. అయిపోయింది, ఒక గంటన్నర పట్టింది. ఇప్పుడు ఇసుక కాడికి వచ్చినాం. ఇసుకలో గుంత తీయాలి, ఆ గుంత తీసి ఇసుక అందులో పెట్టాలి. చికెన్ సిల్వర్ ఫాయిల్ చుట్టినాం కదా, ఈ లోపల పెట్టేద్దాం, గుంత తోడుకుందాం. ఇట్లా పూర్తిగా కప్పేసుకోవాలి ఇసుకతోటి. మన ఇసుకలో వండిన చికెన్, అదే కుజీ చికెన్ అరేబియన్ స్టైల్, సూపర్ వచ్చింది. స్మోకీ ఫ్లేవర్ బాగున్నది, పొగ బాగుంది, మంచిగా ఉన్నది.